28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నారు. చాలా చిన్న ప్రార్థన చేసుకున్నాం. వాటి వరకు మనం ప్రార్థన చేసుకున్నాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన ప్రేపరలోకపు తండ్రి, నీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. యేసు స్వామి మీకు వందనములు అయిన గరుడా, మీకు వందనములు తండ్రి. గడిచిన దినములని కాపాడి భద్రపరిచి దేవా, ఏప్రిల్ నెలలో నేను తండ్రి 7వ తారీఖుని రాదు తండ్రి మొదటి ఆదివారము సజీవ లెక్కలో ఉంచి నేను తండ్రి మీ సన్నిధిలో నాయనా నేను తండ్రి దేవలాగు తండ్రి మొదటి ఆదివారం ఆరాధనలో సంస్కార పూర్తిగా ఏకీభవించే వాక్యమును మీరు మాకు ఇచ్చారు. వందనాలు, స్తోత్రములు తండ్రి. చదవబడిన వాక్యము కుటుంబం ధ్యానం చేయించున్నారు. మీ ఆత్మశక్తిని మాలో ఉంచండి ప్రభువా, మీకు వందనాలు. ఏ వర్తమానము వెళ్ళున్న అవసరము, ఆ వర్తమానం మీరు అందించమని సహాయం ఇచ్చున్నాను. నైనా మీరు మాట్లాడమని నేను తండ్రి దేవా, ఈ మాటల ద్వారా నేను తండ్రి మా అందరికి ఆశీర్వాదకరమని దీవెనకరమైన మేలుకరంగా ఇచ్చి సహాయం ఇచ్చిన మీ దీవెనతో మీరు మాట్లాడని త్వరగా ఏసైనా కూర్చుని అవసరం తండ్రి. కృపాసమానం కూర్చున్నాం గాక. మరణాతండి కూర్చున్నాం. బులో క్రీస్తు మహారాజుకు, దేవాతి దేవునికి, పాపమును గెలిచిన యేసయ్యకు, మరణమును గెలిచిన యేసయ్యకు, పన్నును గెలిచిన యేసయ్యకు, కావల వారిని గెలిచిన యేసయ్యకు, రోమ ప్రభుత్వాన్ని గెలిచిన యేసయ్యకు, బులో క్రీస్తు మహారాజుకు నుంచిందండి. మీ అందరికీ మరణాత. అమ్మ చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుతున్నప్పుడు మనకు కనబడుతున్న మాట ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు. ప్రభువారు మరి ఎక్కడ లేరు అంటే సమాధిలో ప్రభువారు లేరు. ఎవరినైనా మనం తీసుకుంటే అమ్మా ఎక్కడున్నారు అంటే అందరూ గొప్పవారు, పెద్దవారు, గనులు, పేరున్నవారు, వారి పేర్లు ఉన్నాయి. సంవత్సరం వారు జ్ఞాపకం తెచ్చుకుంటారు. వారు సమాధుల్లో వారు ఉన్నారు. వారు ధనులుగా ఈ లోకములో పేరుగాంచిన వారు. వారందరూ కూడా మరణమును జయించలేని పరిస్థితి. ప్రియులారా గమనించండి, మరణమును జయించలేనటువంటి పరిస్థితి, మరణము దగ్గర వారు ఓడిపోయినటువంటి పరిస్థితి. కానీ యేసు క్రీస్తు ప్రభువారు మరణమును గెలిచారు. గెలిచిన తర్వాత మరణము ఓడిపోయింది. అయితే ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే యేసు క్రీస్తు ప్రభువారు లేచిన తర్వాత ఆరోహణమై వెంటనే వెళ్ళిపోవచ్చు ఆయన, కానీ ప్రభువారు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే చాలా మందికి ఆయన మరి కనబడ్డారు, రుజువు చేసుకున్నారు నేను ప్రభువుని అని. మనకి ఏం కావాలి ఈ రోజునంటే రుజువు కావాలి. ఏం కావాలండి? రుజువు. ఏ విషయంలో అయినా కూడా రుజువు కావాలి. రుజువు లేకుండా మాట్లాడడం తప్పు కదండి. మనకి ఏం తెలియనప్పుడు మనం పూర్తిగా దాన్ని ఏం చేయాలి? తెలుసుకుని మాట్లాడాలి. తెలియనప్పుడు తెలియదు అని చెప్పడం ఉత్తమం. కొంతమంది ఏం చేస్తారు, తెలియకపోయినా సరే దాన్ని చెప్పేస్తారు, ఇది చెప్పేస్తారు.
దేవునికి మహిమ కలుగునుగా. అమ్మా ఎవరిని ఏమంటలేదు కానీ ఇటువంటి రుజువు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తారు అన్న మాట ఎప్పుడో రాయబడిన మాట నెరవేర్పు మనకు కలిగిందండి. ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే ఆయన మరణం అవ్వాల్సి వచ్చింది, ఆయన మరణమయ్యారు. ఆయన సిలువలోనికి వెళ్ళారు, యాగమయ్యారు. ఇటువంటి విందు మనకు తయారవ్వాలంటే ఎక్కడ తయారవ్వదు. గొప్ప గొప్ప విందు చూడొచ్చు కానీ ఇట్టి విందు ఎక్కడ మనం చూడలేము. ఎందుకంటే యేసయ్యే మనకి ఇచ్చారు. యేసయ్యే మన కొరకు బలి అయిపోయారు, మన కొరకు చనిపోయారు, మన కొరకు ఈ విందు ఏర్పాటు చేశారు. ఇప్పుడు చూడండి, మరణమైన ప్రభువారు మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనంలో ఎన్ని బంధించేస్తారో, ఎంతెంత ఎన్ని పెట్టారో, కానీ యేసయ్య మరణమును జయించి తిరిగి ఆయన లేచారు. లేచిన ప్రభువారు 40 దినాలు భూమి మీద ఉన్నారు. ఇప్పుడు మనం పునరుద్ధానుడైన ప్రభువారు ఇది 8వ రోజుగా మనం చూస్తాం. యేసయ్య మరణించి తిరిగి లేచిన తర్వాత ఇది ఎన్నో రోజు అండి? 40 రోజులు ప్రభువారు ఉన్నారు. ఆ కాలంలో ప్రభువారు చనిపోయి మరణమై తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఉండి ఎవరెవరు అవిశ్వాసిగా ఉన్నారో వారిని విశ్వాసులుగా బలపరిచారు బిడ్డలు. మరి ఆ బలపరిచిన వారిలో కొంతమందిని మనం తీసుకుందాం. బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము. లూకాసు వార్త అండి, మరి 24వ అధ్యాయంలో అక్కడ మనకు ఎమ్మాయిను గ్రామం వెళ్తున్న ఇద్దరు శిష్యులు మనకు కనబడుతూ ఉంటారు. చూడండి, మనం 13వ వచనం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయను అను ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు. అమ్మా ఒకసారి అండి, ఈ గ్రామానికి ఉన్నారు వీళ్ళు. ఎక్కడి నుంచి అంటే యెరూషలేము నుండి ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయను గ్రామం. 8 కిలోమీటర్లు ఇంచుమించుగా మీరు వెళ్తూ ఉన్నారు. మీరు వెళ్తూ ప్రియులారా, వీళ్ళెవరి కొరకు మాట్లాడుకుంటున్నారు అంటే యేసయ్య కొరకే మాట్లాడుకుంటున్నారు. అమ్మా మీరు యేసుక్రీస్తు ప్రభువారి కొరకే ధ్యానం చేస్తున్నారు. యేసయ్య కొరకు మాట్లాడుకుంటున్నారు, కానీ వీళ్ళు ఏమి లేదు. అమ్మా అంతరంగ కన్ను మూయబడింది. వీళ్ళు ఏమి లేదు చెప్పండి? అంతరంగం కన్ను మూయబడింది. అమ్మా మాటలైతే ఎవరు మాటలు మాట్లాడుతున్నారు? యేసయ్య మాట. మనం చాలాసార్లు ఏమంటామండి? ప్రభు నాకు ఇష్టం, అంతే. ప్రభు ఎవరండి? ఇష్టం. ప్రభుని నేను నమ్మాను. అమ్మా నమ్మినా ఇష్టమున్నా ఏముండాలి మనలో? విశ్వాసము కలిగి మనం ఉండాలి. మన విశ్వాసాన్ని ఎవరు చూస్తారు? యేసయ్య చూస్తారు. మార్క్స్ వార్త చూద్దామండి, ఎవరు చూస్తున్నారో చూద్దాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయము, మరి కొన్ని మాటలు అక్కడ 4వ వచనం 5వ వచనం. అమ్మా యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా ఆ పాపాలు క్షమించబడి ఉన్నాయి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. ఆనాడు అమ్మాయిని వెళ్ళే వారితో యేసయ్య చూస్తూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు కపెర్నహూములో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. యేసయ్య అక్కడ ఏం చేస్తున్నారు అంటే ఎన్నో వాక్యం చెప్తున్నారండి. అయితే స్వస్థత కార్యాలు ఎన్నో ప్రభువారు చేస్తున్నారు. అయితే ఆయన బోధించు ఉండగా అని ఉంటుంది అక్కడ. వాక్యమును బోధిస్తున్నప్పుడు ప్రియులారా చాలా మంది జనం అక్కడ ఉన్నారట. అంటే యేసయ్య దగ్గరికి వెళ్ళలేనంత జనం అక్కడ ప్రజలు ఉన్నారు. ఉండేటప్పటికి 4 మనుషులు మోసుకుని వచ్చారు.
ఈ పక్షవాత రోగిని మోసుకుని వచ్చి ప్రిమిల్లరా యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళడానికి వారికి ఏమి లేదు అంటే స్థలం లేదండి, చోటు లేదు. యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళడానికి చుట్టూ ప్రజలే ఉన్నారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే ఇంటి పైకప్పు విప్పారు. ఏమి విప్పారండి? ఇదంతా చూస్తాడా ప్రభు? చూస్తాడు. ఈ అమ్మాయిని గ్రామం వెళ్ళి వారితో చూస్తున్నాడా? తోమ గారు చేతులెట్టి నీ గాయాల్లో వేలు పెట్టి చూస్తాను. చూస్తున్నారా? యేసయ్య చూడడా? చూసే దేవుడు. ఎందుకు చూసే దేవుడు అంటే మనం మరణ స్థితి నుండి, నరక స్థితి నుండి తప్పించడానికి ఆయన చూశాడు కనుకే అన్నింటినీ విడిచి ఈ లోకానికి ప్రభువారు వచ్చారు. ప్రభుత్వాలు గమనించారు. ఈ లోకానికి ఆయన ఎందుకు రావాల్సి, చాలా మంది అండి ఈ మాట మాట్లాడుతున్నారు ఈ రోజున. ఏ మాట అది? ప్రభు అయితే, ఆయన దేవుడైతే, ఆయన శక్తిమంతుడైతే ఎందుకు చనిపోవాలి? ఆయన ప్రభు అయితే ఎందుకు చనిపోవాలి? ఆయన ఎందుకు సిలువలో వేలాడాలి? అమ్మా ఒక మాట మీకు చెప్తాను. గొప్ప ఈదొచ్చిన వ్యక్తి అట, ఏమంటే గోదావరి సముద్రాన్ని ఈదగలిగినటువంటి వ్యక్తి, గోల్డ్ మెడల్ ఇచ్చుకున్న వ్యక్తి, గిన్నీస్ బుక్లో ఎక్కిన వ్యక్తి పిల్లకాలలో పడి చనిపోయాడట. ఎక్కడ మాట్లాడాలి? ఏ కాలం అమ్మా? పిల్ల కాలువ, చిన్న కాలువ. అందరూ చెయ్యో ఇతడు గజ్జెత్తగాడే, ఎంత ఈతగాడైనా ఆ కాలంలోకి వెళ్ళేటప్పటికి ఆయన ఏమనుకున్నాడు? చచ్చిపోవాలనుకున్నాడు. ఆయన ఈదలేదు. నీళ్ళన్నీ ఆయన లోపలికి వెళ్ళిపోయి నీళ్ళు త్రాగేశాడు, చచ్చిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు? పేతురుతో యేసయ్య ఏమంటున్నారు? మన అనుమానాలు తీసేసుకుంటామని చెప్తున్నానండి. పేతురుతో యేసుక్రీస్తు ప్రభు వారు అమ్మ ఏమన్నారు తెలుసా? పేతురు, నీ కత్తి నీ వరలో పెట్టు. నేను ఇప్పుడు గనక కోరుకుంటే, నేను ఇప్పుడు గనక ప్రార్థన చేస్తే 12 వ్యూహాశానములు దిగిరావా అన్నారు. ఎన్నండి? 12 వ్యూహాశానములు అంటే 72,000 మంది. అమ్మా వారు ఏమైనా చిన్నవారా? కాదు. అంత గొప్ప దేవుడు, అంత శక్తిమంతుడు ఎందుకు ప్రాణం పెట్టేశాడు ఆయన? ఎందుకు మరణించాడు ఆయన? మరణాన్ని చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన తిరిగి లేచాడు. లేచిన ఆయన ఏం చూస్తున్నాడు? నీవు నా బిడ్డగా ఉండు అంటున్నాడు ఆయన. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ పక్షవాత రోగిని తీసుకొస్తే, 4 మనుషులు మోసుకుని వస్తే, ఏమన్నా ఇంటి పైకప్పు ఇప్పడం కష్టమా కాదా? కష్టం. ఇంటి పైకప్పు ఇప్పారు. ఆ విప్పిన తర్వాత ఆ ఇంటి పైకప్పు ఇప్పడం అంటే చాలా కష్టం అండి. కింద జనం ఉన్నారు. ఎవరు లేకుండా అయితే ఏ జేసీబీ మిషన్ మా పార్టీలు అలాగే తీసేశారు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా అంతే కదా, ఖాళీ చేస్తాం అయిపోతుంది. కానీ ఇంటి పైకప్పు ఇప్పడం అంటే చాలా కష్టం. కానీ వారి విశ్వాసాన్ని ఎవరు చూశారంటే యేసయ్య చూశారు. యేసుక్రీస్తు ప్రభువారు చూశారు. ప్రభువులారా యేసయ్య చూశారు. అమ్మ యేసయ్య చూసి వారి విశ్వాసమును చూసి యేసయ్య ఏమన్నారు తెలుసా? కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. అమ్మ క్షమించే స్థితి ఎవరికి ఉంది? ఆ పాపాలు క్షమించడానికి యేసయ్య మరణమై చనిపోయి తిరిగి ఆయన లేచాడు. ఏం క్షమించడాకండి? పాపములు క్షమించడానికి. వచ్చిన చదువుకుందాం. ఎపిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ మాట. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. దేవునికి స్తోత్రం అండి. అమ్మా యేసయ్యతో కూడా బ్రతికించారు. ఏం చెప్పండి అమ్మా? యేసయ్యతో కూడా బ్రతికించారు. ఏమండి? యేసయ్యతో మనం ఏం చేస్తారు చెప్పండి? బ్రతికించారు. దేని వల్ల మనం చచ్చిపోయామంట? అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండాలి. చూడండి, ఇప్పుడు చూస్తే ఆ పక్షవాత రోగిని
నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, పరుపెత్తికిని వెలుపు అని చెప్పారు. విశ్వాసము. ఇప్పుడు ఈ అమ్మాయిని గ్రామం వెళ్తున్న వీరికి విశ్వాసము లేదండి. ఏం లేదమ్మా? యేసయ్య గురించి మాట్లాడుతున్నారు. చూడండి, చదువుకుందాం. అసలు ఆ దినమందే ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న యమాయను ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు జరిగిన ఈ సంగతులన్నింటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించు ఆలోచించుకొనుచుండగా ఏం ఆలోచిస్తున్నారండి వీళ్ళు? యేసయ్య లేచారా లేవలేదా? వీళ్ళ అనుమానం. అమ్మా, యేసయ్య లేచారా లేవలేదా? ఇంకా మనలో కూడా ఏమంటారు చెప్పండి? ఈ పని నాకు జరుగుతుందా జరగదా అని అనుమానం వచ్చింది అనుకోండి, అమ్మాయిని గ్రామంలో ఉన్నవారు లాగా ఉంటాం. ఎవరు చెప్పండి? ఈ పని నాకు ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి. ఎవరిని బట్టి అమ్మా? సజీవుడైన ప్రభువుని బట్టి, సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ఆ పని మనకి ఏమవుతుంది అంటే ఆ పని మనకు జరుగుతుంది. అద్భుతం యేసయ్య చేస్తాడు. నడిపించేది ఎవరు చెప్పండి? ప్రభువారు. అమ్మ, వారు సంభాషించుకొనిచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. ఏం చెప్పండి అమ్మా? నడిచెను. ఎవరు నడుస్తున్నారండి? యేసయ్య నడుస్తున్నారు. ఎవరితో? మరణమును పొంది తిరిగి లేచినటువంటి పునరుద్ధానుడైన ప్రభు వీళ్ళతో ఏం చేస్తారు తెలుసమ్మా? నడుస్తున్నారు. మనతో కూడా ప్రభు నడుస్తారు. ఇప్పుడు ఆయనతో నీవు సహవాసం చేస్తే ఏం చేస్తామా? ఆయనతో సహవాసం చేస్తే, ఆయన దగ్గరికి మనం వస్తే, ఏమండి, ఆయన మాటను మనము వింటే. అందుకే అపొస్తలుడైన పౌలు గారు అంటాడండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచు. అమ్మా, ఎప్పుడు నడుస్తారు ప్రభు మనతో? ఏమండి, ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఆయనతో మనం నడిచినప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఏమండి, ఎవరు నడుస్తారు తెలుసా? అమ్మ, ఎవరోతో నడాలనుకుంటాం తప్ప యేసయ్యతో నడాలనే ఆశ మనకి చాలా తక్కువ. ఎవరైనా ఉన్నారనుకోండి గొప్పవారు, వారితో సమానంగా వెళ్ళిపోవాలన్న ఆశ అనుకుంటారు. ఏమండి, ఎవరి గురించి నేను చెప్పట్లేదు. ఎవరి గురించి అయినా మీరు అనుకోండి, మన ఆశ ఎలా ఉంటుంది? వాళ్ళతో మరి యేసయ్యతో నడవాలండి. అపొస్తలుడైన పౌలు గారు అన్నారు కదా, గురి పెట్టి చూడుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:17లో ఒక మాట కనబడు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుని మాదిరి అయిన ప్రకారము నడుచుకున్న వారిని గురి పెట్టి చూడండి. మన గురి ఉండాలండి, యేసయ్యతో ఉండాలి. వీళ్ళు నడుస్తున్నారు కానీ వీళ్ళ గురి ఎవరితో లేదు అండి? యేసయ్య అని గుర్తుపట్టలేదు వాళ్ళు. యేసయ్యతో లేదు ప్రేమిట్ల. ఎవరితో లేదండి? అమ్మ, నేను అంటాను, వ్యక్తులతో కాదండి, పెద్దవాళ్ళతో కాదు. మీ పరిచయాలు ఉండొద్దని నేను అన్నాను. కానీ దేవునితో మనం నడవాలి. ఎవరితో చెప్పండి? మరి పాస్టర్ గారు ఎవరితో స్నేహం చేయొద్దా? చేయాలి. కానీ యేసయ్యతో నడిచే నడక మనకు కావాలి. యేసయ్యతో మనం నడవాలండి. ఎవరితో చెప్పండి? యేసుతోటి వేగాను
అడ్డుగా వచ్చిన వైరును గెలవను. అంటే మనం గెలవగలం ఎవరితో ఉంటే? యేసయ్యతో ఉంటే గెలవగలం. నోవహు దేవునితో నడిచిన ఆదికాండము 6వ అధ్యాయం నుండి మరి 9వ వచనం నోవహు వంశావళి ఇదే. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అమ్మా, ఎవరితో నడిచానంట? దేవునితో. రాసేటప్పటికి ఆయన వాడ కట్టేశాడు. బైబిల్ రాయక ముందరే వాడ కట్టేశాడు. ఆ వాడలోకి ఆయన ప్రవేశించేశాడు. ఆ వాడేమో అరారాతి కొండ మీద ఆగిపోయింది. అమ్మా, అన్నీ అయిపోయాక మోషే గారిని పిలిచి దేవుడు, నోవహు నీతిపరుడు రాయి, నోవహు కొరకు మోషే నీవు రాయి అని ఎవరన్నారు తెలుసండి? దేవాతి దేవుడు చెప్తున్నాడు. మన నడక ఆయన దగ్గర ఏం చేయాలండి? వ్రాత రూపంగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? మాట్లాడాలి. ఎవరు రాస్తారు? మనం అనుకుంటాం, రాస్తారా, చూస్తారా, మన పేరు అక్కడ ఉంటుందా? ఎందుకు ఉండదు? ప్రభుతో నడిస్తే మన పేరు అక్కడ. నోవహు గారండి వాడ కట్టేటప్పటికి బైబిల్ గ్రంథంలో ఈ వాక్యం రాయబడలేదండి. అమ్మా, అర్థమైందా మీకు? తర్వాత మోషే గారి ద్వారా ఎవరు రాయించారు? దేవుడు రాయించారు. దేవుడు రాయిస్తూ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక్కసారి 9వ వచనం చదువుకుందాం. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో కూడా నడిచాడట. ఎంత కష్టమోనండి. దేవునితో నడవడం ఏంటండి? చాలా కష్టం. దేవునితో నడవడం ఏంటమ్మా? చాలా కష్టం. నేర్చుకుంటే ఆ నడకను మనం నేర్చుకోవాలి. ప్రియులారా, నోవహు దేవునితో నడిచాడు గనక ఏమేమి వచ్చినాయండి? జలప్రళయం వస్తున్నా నోవహు గారు తప్పింపబడ్డారండి. వాడను కట్టుకున్నారు. అంటే ఏ అడ్డు వచ్చినా కూడా ఆ అడ్డులోకి వెళ్ళిపోకుండా దేవుడు ఏం చేస్తారు చెప్పండి? కాపాడు. వీళ్ళ అనుమానం తెలిపోతున్నారండి. ఈ అమ్మాయిని గ్రామం చెప్తూ పాస్టర్ గారు నోవహు దగ్గరికి వెళ్ళిపోయారా అనుకోకండి తల్లి. వీళ్ళు అనుమానం తెలిపోతున్నారు. వెళ్ళిపోయే పరిస్థితి అంతా కూడా అనుమానం చీకటిలోకి వెళ్ళిపోతారు కదా. వెళ్తారా వెళ్ళరా? అవునండి. యేసయ్య వీళ్ళు మాట్లాడలేదు అనుకోండి, యేసయ్య వారితో నడవలేదు అనుకోండి, అమ్మా వీళ్ళకి గొప్ప వెలుగు అనేది స్థితి వీళ్ళకి వస్తుందా? మాట్లాడాలి కాదండి. గమనించండి ప్రేమికులారా, నోవహు కూడా దేవునితో నడిచిన తర్వాత జలప్రళయం పంపిస్తానని దేవుడు చెప్పిన తర్వాత దేవుడు చెప్తున్న మాట ఏం తెలుసా? నోవహు నీ వాడ కట్టుకో. ఎంత వాడ కట్టాలండి? మాట్లాడాలి. దేవుడు అండి స్వార్థపరుడు కాదు. దేవుడు ఎవరు కాదు? మాట్లాడాలి. దేవుడు ఎవరు కాదు? దేవుడు అమ్మా ఎవరు నిందించినా, అమ్మ నా మాట వింటున్నారా? నేను నా కంఠం కొంచెం బాగోలేదండి, అంటే మాట స్పష్టంగా రావట్లేదు అనుకుంటున్నాను. ఇక్కడ ఒకసారి మీరు ఆలోచన చేస్తే దేవుడు పక్షపాతి కాదు. దేవుడు ఎవరో తెలుసా? ఎంతమంది ఆయన చేదరించుకున్నా ప్రభువా అని పిలిస్తే ఆయన మరలా వారి మీద ప్రేమ చూపే గొప్ప ప్రభువారు యేసు స్వామి. మన ప్రభు ఎవరో తెలుసండి? ప్రేమామయుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నోవహుకి వాడు ఎంత అవసరం అండి? నోవహు కుటుంబానికి ఆ వచ్చే జంతువులకి ఎంత అవసరం? జతే పంపించాడు దేవుడు. ఏమంటే కొద్దిగానే అవసరం కదా, కానీ పెద్ద వాడ కట్టించాడు దేవుడు. ఎందుకు తెలుసమ్మా?
ఒకవేళ మారి వాళ్ళు వస్తారేమో అని, వాళ్ళు మారి ఆ వాడ లోపలికి వస్తారేమో అని. కానీ ఎవరైనా ప్రసంగం చేసినా నోవహు గారు వెళ్ళి పగలంతా పని చేసి రాత్రి ప్రసంగం చేసినా కూడా ప్రియబిడ్డలారా ఒక్కళ్ళ రాలేదటండి వాడలోనికి. ఎక్కడికి రాలేదమ్మా? ఈ రక్షణ అనే వాడలోనికి రాలేదు ప్రియబిడ్డలారా. ఏమండి, అక్కడ జలప్రలయం నుండి తప్పించబడేవాడా ఈనాడు రక్షణ అనేవాడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఏర్పాటు చేశారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నోవహు గారికి దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసండి? అమ్మా, ఆ వాడ ఎలా కట్టాలంట? 15వ వచనంలో మనకు కనబడు. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ వాడ 300 మూరల పొడుగును, 50 మూరలు వెడల్పును. ఏమండి, ఇవట సైన్సిస్టులు అన్నారట, ఇవి నోవహు చేతి కొలతలైతే ఈ వాడ సరిపోదు అన్నారట. కానీ ఇవి నోవహు చేతి కొలతలని ఉన్నాయండి అక్కడ? లేవు. దేవుని చేతి కొలత. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చేతి కొలతండి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. వాడ కట్టేసిన తర్వాత దేవుడు ఏమన్నారు తెలుసండి? నోవహు, నీవు నీ కుటుంబం వాళ్ళలోకి రండి అన్నారు. ఎక్కడికమ్మా? అంటే దేవునితో నడిచినటువంటి నోవహు ఏమండి ఏం కలిగి ఉన్నాడు అంటే వాడ కట్టుకునే పని అయిందే. నేను అంటాను, దేవుణ్ణి నమ్మిన తర్వాత కుటుంబమును నడిపించుకునే పని మందే. కుటుంబ వ్యవస్థలో లోకములో మనమున్నాం. లోకమునకు ఏర్పాటులుగా ఉండే స్థితిలో ఉండేవారము కూడా మనమే. యేసయ్యతో నడిచే నడకలో అనేకమైనవి మనకు కనబడుతూ ఉంటాయి. వాటిని దూరపరుచుకునే స్థితి కూడా మనదే. అమ్మ దేవునికి స్తోత్రం చెప్పండి. నోవహు వాడను కట్టుకున్నాడండి. ఆ వాడ కట్టడానికి ఎంత కష్టపడ్డాడో నోవహు గారు. ప్రియబిడ్డలారా ఒకసారి గమనించండి, ఎంత శ్రమ పడ్డాడో. ఆ వాడ ఎక్కడ కట్టాడండి? ఊళ్ళో కట్టాడండి. వాడ ఎక్కడ కడతాం? సముద్రం పక్కన కడతాం. అమ్మా, ఊళ్ళో కట్టాడు ఆయన. లోపల ఊరి మధ్యలో కట్టాడు. అందరూ అనుకుంటున్నారు నీళ్ళు వస్తాయా? ఏమండి, అందరూ అనుకుంటున్నారు. ఏమని తెలుసండి? నోవహు పిచ్చివాడు అన్నారు. ఏమండి, గమనించండి. నోవహు ఇంకెవరట? ఆ వెర్రివాడు. ఆ నోవహు ఇలాగే మాట్లాడతాడు అనుకున్నారు. కానీ జలప్రలయం వచ్చిన తర్వాత నోవహు కుటుంబం అంతా కూడా వాడలోకి వచ్చింది. అమ్మా, జంతువులు జత జత చొప్పున లోపల పంపించారు. ఆ వాడేళ్ళు ఎక్కడ ఆగిందో తెలుసండి? అరారాతు కొండ మీద ఆగింది. నోవహు కుటుంబమే జలప్రలయం తర్వాత నోవహు కుటుంబంలో వచ్చిన జనాంగమే ఇప్పుడు కనబడుతూ ఉన్నాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. నోవహు గారు, ఆదాము గారిని తీసుకోండి. నోవహు గారి దాకా ఆదాము గారి జనాంగం అంతా కూడా ఏమైపోయారు? జలప్రలయంలో మునిగిపోయారు. నోవహు ఒక్కడే కనబడుతున్నారు, నీతిపరుడు ఆయన. నోవహు గారి కుటుంబము అమ్మా మరి అరారాతు కొండ మీద ఆగింది. ఇప్పుడు ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నోవహు గారి కుమారులు 3. ఏమండి, షేములో నుంచి ఎవరు వచ్చారు? అమ్మా అబ్రహాము గారు వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. షేము దేవా భూమి పైన నరుడు గాను పొందవచ్చెను. భూమి భోగమందెను, భూమి భోగమందెను. అబ్రహాము గారు నోవహు గారి కుమారుడు షేము గారు. షేము గారి నుంచి ఎవరు వచ్చారు తెలుసండి? అబ్రహాము గారు. అబ్రహాము గారి నుంచి ఎవరు వచ్చారు? జనాంగం నుంచి ఎవరు వచ్చారు? మాట్లాడాలి. యేసుక్రీస్తు ప్రభువారు. ఒకసారి ఆలోచన చేయండి. నోవహు గారు కట్టిన వాడ నుండి ప్రజలు వచ్చారు. ఆ ప్రజలను మరలా రక్షించడానికి రక్షణ వాడ కట్టింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రక్షణ వాడ కట్టడానికి యేసయ్య ఏమైపోయారు చెప్పండి? చెప్పాలి.
బలి అయిపోయారు, చనిపోయారు, మరణమైపోయారు. తిరిగి ఆయన లేచారు. లేచిన ఆయన ఏం చేస్తున్నారండి? ఇప్పుడు వీళ్ళు తప్పిపోతారని, అమ్మా చెప్పాలి, వీళ్ళు తప్పిపోతారని వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? నడిపించడానికి యేసయ్యే అమ్మా వారితో నడుస్తున్నారంట. దేవునికి స్తోత్రం. కానీ నడిచే వీళ్ళకి యేసయ్యని వారు గుర్తుపట్టలేదు. ఏం చెప్పండి? వీళ్ళు నడుస్తున్నారు. ఈ నడుస్తున్న వీరికి యేసు క్రీస్తు ప్రభువారని వారు గుర్తు పట్టలేదు. చదవండి ఒకసారి చదువు. అమ్మా అయితే వారు ఆయన గుర్తు పట్టలేకుండా వారి కన్నులు మూయబడ్డాయి. నేను అంటాను ఇప్పుడు సాతానుడు దేవుని దగ్గర ఉన్న దూతలలో ఉన్న ప్రధాన దూత అయినటువంటి కాబట్టి దూతగా ఉన్న అమ్మా వాడు ఏమైపోయాడు అంటే దేవుని కన్నా ఎక్కి వెళ్ళిపోవాలనుకున్నాడు. కాబట్టి ఒక లింక్ తీస్తే వాడు భూమి మీద పడ్డాడు. కాబట్టి ఆ సాతానుడు, ఆ లూసిఫర్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రపంచ కన్నులు, అందరి కన్నులు మూత వేస్తున్నాడు. అమ్మా మనం మూయబడిన వారం కదండి. మనం ఏమైపోయాం? పాప స్థితిలోనికి వచ్చిన వారు. మన కన్నులు తెరవడానికి ఎవరు వచ్చారు? యేసు క్రీస్తు. మనల్ని నడిపించడానికి ఎవరు వచ్చారు అంటే యేసయ్య వచ్చారు. బులో క్రీస్తు మహారాజుకు క్రీస్తునుడు లేచను, క్రీస్తునుడు లేచను. సమాధి గెలిచిన యేసయ్యకు, మరణమును గెలిచిన యేసయ్యకు. అమ్మ చూడండి, వీరి కన్నులు మూయబడ్డాయట. వీరితో నడిచేది ఎవరండి? యేసయ్య. అమ్మ వీరి కన్నులు ఏమైనాయి? మూయబడ్డాయి. చదవండి. చెప్పుకొనిచున్నా ఈ మాటలు ఏమని అడుగుగా వారు దుఃఖముకులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు ఎరుగువా అడిగెను. ఎవరిని అడుగుతున్నారండి? అసలు ఆ మాటల కారణమైనటువంటి యేసయ్యనే అడుగుతున్నారు వీళ్ళు. ఏమని? ఈ సంగతులు నీకు అసలు ఆ సంగతులు కాదు, ఆ సంగతులు అన్నింటినీ కూడా నెరవేర్చిన ఆయన ఎవరు? యేసు ప్రభువు. ఆయనే కార్యం చేస్తుంది. ఆయనే మరణమై తిరిగి లేచారు. అమ్మ చూడండి చదువు. అడిగినప్పుడు వారు అమ్మ నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయ్యుండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించరో నీకు తెలియదా? ఏమండి ఎవరిని అడుగుతున్నారు వీళ్ళు? యేసయ్యని అడుగుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అదే స్థానంలో ఎవరైనా వచ్చారనుకోండి, యేసయ్య ఏమయ్యాడో తెలియదు అంటారు. ఏమంటారమ్మా? యేసయ్య చాలా మందిలో అవిశ్వాసం అండి. యేసయ్య నమ్ముకుంటాం, యేసయ్యలోకి వస్తాం, యేసయ్యలో నడుస్తాం. అని ఏమంటావు తెలుసండి? ప్రభు ఇంకా మాకు కార్యం చేయలేదు కనుక ప్రభు లేడంటున్నాం. ఏమంటున్నామండి? అమ్మా ఎవరితో అయినా ఆ మాట చెప్పామనుకోండి, ఎవరైనా ప్రభులోకి వస్తారా? అసలు ప్రభు కొరకు ఏం చెప్పాలి మనం? ఆయన శక్తిమంతుడు, ఆయన సజీవుడు, ఆయన మరణమును గెలిచిన వారు. మరణమును ఎవరు గెలవలేదండి. ప్రపంచాన్ని మనం చూస్తే ప్రపంచంలో అనేక మంది గొప్పవారు సమాధులు ఉన్నాయి. దాంట్లో ఎవరున్నారో తెలుసండి? ఎవరెవరిని పెట్టారో వాళ్ళు ఉన్నారు. అమ్మా తిరిగి లేచిన ఆయన ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారు. ఎవరు చెప్పండి? యేసయ్య. యేసయ్యకి వీళ్ళు ఏం చెప్తున్నారు? అవిశ్వాసపు సనుమ నిరీక్షించి ఉండి ఇదిగాక జరిగి నేటికి 3 దినములాగిను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగా సమాధి ఎదుగు వెళ్ళి ఆయన దేహము కానకు వచ్చి
కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికినాడని చెప్పిన మాతో చెప్పి మాకు విస్మయం కలుగు చేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి ఎదుకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరు గాని ఆయన చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా. అమ్మా, ఎవరి మాట వినాలండి? దేవుని వాక్యము, యేసయ్య మాట మనం వింటే మనం ఎలా ఉన్నామంట? మందమతుల స్థితిలో. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా. ఏమండి, ఎవరి మాట వినాలి మనం? నేను అంటాను, దేవుని వాక్యాన్ని మనం వినాలండి. ఏదేదో మనం వినకూడదు. వాక్యమును చదవాలండి. ఆ వాక్యములు వేస్తే ఏమి రాస్తారో అది మనం ధ్యానం చేయాలి. ఏమండి, మన వాక్యమును మనకు ఏమి చెప్పారో దాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? మరి నమ్మాలి. వాక్యములు ఏముంది? సత్యం. ఆయనకి సిలువ వేస్తారు, ప్రభువారు సమాధిలో పెట్టారు, భద్రం చేశారు. ఏది కూడా ఆయన దాయలేకపోయింది. ఆయన తిరిగి లేచారు. అదే మత్తయి సువార్త 28:6 ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తామండి. లేచిన ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళకుండగా వీళ్ళలో ఉన్న అవిశ్వాస స్థితిని తీసివేయడానికి అమ్మా యేసు క్రీస్తు ప్రభువారు ప్రియులారా వీరితో నడుస్తూ వీరిలో ఉన్న మంద స్థితిని తీసివేస్తూ, వీరిలో ఉన్నటువంటి అవిశ్వాసపు స్థితిని తీసివేస్తూ మాట్లాడుతూ ప్రభు చెప్తున్న మాటలు, కొన్ని మాటలు విజ్ఞాపన చేస్తున్నాడు. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనం అన్నింటిలో తను కూర్చున్న వచ్చిన భావము వారికి తెలిపాను. ఎంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగపడగా ఆమె యేసయ్య లేఖనాలు చెప్పారు. ఏం చెప్పారండి? వాక్యాన్ని చెప్పారు. యేసయ్య మాటలు చెప్పారు. అమ్మా చూడండి, మాట్లాడుతున్నప్పుడు పిల్లరా వారు కొంత దూరం వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలం కావచ్చింది, ప్రొద్దుగుడికి మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేశారు కనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళినో. దేవునికి స్తోత్రం అండి. అమ్మ నడిచారు, వాళ్ళు నడిచారు. ఎలా నడిచారు? అవిశ్వాస స్థితితో నడిచారు. యేసయ్య మాట వినేటప్పటికి ఏమొచ్చింది వాళ్ళకి? వాళ్ళ హృదయాలు మండుతున్నాయి ప్రియబిడ్డలారా. వాళ్ళ హృదయం వెలిగింపబడుతుంది ప్రియులారా. అమ్మా యేసయ్య వెళ్దామని ఆగపడుతున్నారంట. యేసయ్య ఎప్పుడు వెళ్ళిపోరండి. యేసయ్య ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఎండవేళ గుడారపు బయట కూర్చున్నప్పుడు అబ్రహాము గారి దగ్గరికి ఎవరు వచ్చారమ్మా? వచ్చిన ఆయన వెళ్ళిపోయారా? కూర్చునే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా ఇప్పుడు వీరితో వెళ్ళిపోవట్లేదు యేసయ్య. ఎవరు వెళ్ళిపోవచ్చు, కానీ పూర్తిగా వీరు కన్నులు తెరవాలి. నేను అంటానండి, పూర్తిగా మన విశ్వాస జీవితంలోకి రావాలి. యేసయ్య నిజ రక్షకుడని మనం అంగీకరించాలి. ఎందుకంటే ఆయనతో గొప్ప భాగ్యం మనకు ఉందండి. ఎందుకో 2 మాటలు చెప్పేసి ముగించేస్తాను. 2 మాటలు చెప్పి ముగిస్తాను లాస్ట్లో. ఒక్కసారి ఈ మాట విన్నాం. యేసయ్య వెళ్ళిపోకుండా అగపడితే యేసయ్య ప్రేమ చూసారా? నేను అంటాను, మీకే కష్టం ఉన్నా కూడా, ఏ రుణం ఉన్నా, బాధ ఉన్నా, వ్యాధి ఉన్నా, సమస్య ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, ఇరుకు ఉన్నా కూడా యేసయ్య నీవు వెళ్ళిపోక నాయన, దాటి వెళ్ళిపోక నాయన, నన్ను ఒకసారి చూడవనాయన అంటే ఆయన చూస్తాడు. నమ్మక్కర్లేదండి. ఇప్పుడు ఈ మాట అనడానికి నమ్మక్కర్లేదమ్మా. ఈ మాట అనడానికి యేసయ్య నమ్మక్కర్లా. మోకరిస్తే, ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకుంటే, సన్నిధి గురించి ప్రభుని అడిగితే, స్వస్థాల్లో ప్రభుని అడిగితే ప్రభు అద్భుతం చేస్తారు. ఆయన విడిచిపెట్టడు. కానీ పూర్తిగా ఆయన మనం చేసిన భాగ్యం ఏంటో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రభుగా ఇప్పుడు యేసయ్య వెళ్ళిపోతూ అక్కడ అగపడగా వారు అన్నారు, చీకటి పడింది. ఆయన చీకటి లెక్క. ఏమండి,
చీకటి అంధకార సంబంధులు అమ్మా అన్ని బంధించేద్దాం అనుకుంటే యేసయ్య తిరిగి లేచారు. లేచిన దేవుడు మనకున్నాడండి. చీకటి స్థితిని వైపు మనం చూడక్కర్లా. యేసయ్య వెలుగులోకి మనం తెచ్చాడు. ఆయన వెలుగులోనికి మనం ప్రభువారు తీసుకొచ్చారు. ప్రభుత్వరా ఇప్పుడు చూడండి, యేసయ్య లోపలికి వెళ్ళి అమ్మా వారి హృదయాలు అప్పటికే మండుతున్నాయి. లోపలికి వెళ్ళి యేసయ్య ఏం చేశారు తెలుసా? వారితో కూడా కూర్చున్నప్పుడు పట్టుకుని ఆ స్తోత్రము చేసి దాన్ని పిలిచి పంచిపెట్టగా వారి కనులు తెరవబడి దేవునికి స్తోత్రం అండి గుర్తు పట్టేలాగా యేసయ్య చేశారు. నేనంటాను, ప్రపంచము గుర్తు పట్టుకునేలాగా యేసు క్రీస్తు ప్రభువారు మనందరి కొరకు మరణించి తిరిగి లేచారండి. ఎవరు చేయగలరు ఇట్టి త్యాగము? ఎవరు చేయగలరు ఇట్టి భాగ్యమో? ప్రేమిట్లరా యేసయ్యతో నడిస్తే తల్లి నీవేమవుతావో తెలుసా? పరలోక స్థితి మనకుంది. ఇప్పుడు నేను అంటాను, యేసయ్య మరణించి తిరిగి లేవడం ద్వారా ఆత్మీయ పునరుద్ధానం మనకు ప్రభు ఇచ్చారండి. ఏ పునరుద్ధానం అండి? ఆత్మీయ పునరుద్ధానం. అమ్మా శరీరము ఆత్మ రెండు మరణాలు మనిషికి ఉన్నాయి. మనం ఏమైపోతున్నాం తెలుసా? మరణం ప్రభు నమ్మకుండా మరణం అయితే మనం నరకానికి వెళ్ళిపోతామండి. కానీ ఆత్మీయ మరణము తప్పించడానికి యేసు క్రీస్తు ప్రభువారే ఈ లోకానికి వచ్చారండి. వచ్చి మరణించి తిరిగి అయినా ఇచ్చారు. ఏమండి, నేను మాట అన్నాను, గజేతగాడు కాలంలో పడి చనిపోవడం ఏంటి? అలా సర్వము తెలిసిన ఆయన, సృష్టికర్త అయిన దేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అమ్మా ప్రాణం పెట్టడం ఎందుకొరకు తెలుసా? ప్రాణం కాడ ఆగిపోతే ఆయన నమ్మొద్దు తల్లి. ప్రియ సహోదరి సహోదరు, ప్రాణం దగ్గర ఆగిపోలేదు. మరణమును గెలిచి తిరిగి లేచిన ప్రభు మనలో కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనతో కూడా కూర్చోబెడుతున్నాడు ఆయన. ఒక్కసారి ఒక వచనాన్ని మనం చదువుకుందాం ప్రియబిడ్డలారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక అండి, రోమ పత్రిక 8:11 అండి. ఆత్మ లేపినవాడు శరీరములను జీవింపచేయును. దేవునికి స్తోత్రం అండి. అమ్మా ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం అండి, మొదటి వచనం చదువుతారు. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించడానికి ఆయన మరణమై చనిపోయి తిరిగి లేచి మనం బ్రతికించాడు. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియమయ్య అమ్మా గమనించండి. యేసయ్య ఎందుకు మరణించవలసి వచ్చిందంటే ఆయనతో కూడా మనం బ్రతికించడానికి ఆయన మరణమై చనిపోయి తిరిగి 7వ వచనం ఒకసారి చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన 7. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా ఈ కూర్చునే వరుస మొదట ఆదాం పాడు చేశారు. ఆ స్థితి అంతా కూడా అందరికీ పాపం సంప్రాప్తం అయిపోయింది. ఈ పాపమును బట్టి మనం ఎక్కడికి వెళ్ళిపోయాం? నరకానికి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోకుండా తప్పించడానికి ఆయనే ఈ లోకానికి వచ్చి మరణమై చనిపోయి తిరిగి లేచి మనల్ని ఆయన చేయి పట్టుకుని అక్కడ కూర్చోబెడతారంట. ఎప్పుడండి? ఎప్పుడు? యేసయ్యను మనం నమ్మితే. అవునండి, యేసయ్యను మనం అంగీకరిస్తే, నిజ రక్షకుడని అంగీకరిస్తే ఆ స్థితిలో మనం కూర్చుందాం. అట్టి ధన్యత ఆశీర్వాద తలాంతు దీవున ప్రభు మనందరికి దయచేసి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మమ్మల్ని మీకు లేదా ప్రేమించిన ప్రేపరలోకపు తండ్రి యేసయ్యను కోరుతున్నాను ఆయన. దేవా మీకు నమస్కారాలు, ప్రణతులు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవా మీకు వందనాలు నాయన. దేవా మీకు నమస్కారములు తండ్రి. అయ్యా మీరు అందించిన మాటలు యమాయను గ్రామం వెళ్తున్నవారు మీ మాటలు సంభాషించారు, కానీ వారు నైనా కన్నులు తెరవబడలేదయ్యా, వారు గుర్తుపట్టలేదయ్యా. వారు నైనా నడుస్తున్నారు కానీ తండ్రి వారు వెళ్తూ మీ మాటలు చెప్పుకుంటున్నారు, కానీ వారు హృదయంలో మీ మాటలు ఉన్నాయి, కానీ మీరు లేరేసయ్యా. కానీ మీరు కూడా వెళ్ళి మీరు 8 కిలోమీటర్లు నడిచి వారితో బలపరిచి రొట్టు విరిచి వారి కన్నులు తెరిచి వారి హృదయములు మండేలాగా చేసి
మీతో బలమైన వారుగా నాయన మీ కొరకు చెప్పేవారుగా, మీ పునరుద్ధాన మాటలు చెప్పేవారుగా వారిని తయారు చేస్తున్న మహోన్నతుడా, నీకు స్తోత్రములు. అట్టి భాగ్యం మా అందరికి దయచేయండి. మీ కొరకు నిలబడేవారుగా, మీ కొరకు నడిచేవారముగా, మీ కొరకు ఆత్మీయ పునరుద్ధానములో నేను ఎదిగేవారముగా, మీ రెండవ రాకడలో వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి ఆ మేఘమెక్కి ఆ పరలోకము వచ్చే స్థితి మా అందరికి దయచేయమని మీ దేవుడు అయ్యా, మిమ్మల్ని నమ్మిన వారిని బలపరచండి, మీలో నమ్మలేని వారిని మీలోనికి నేను అంగీకరించు భాగ్యము. యేసయ్యా, మీరంటే ఎవరో కాదయ్యా, మీరు మా కొరకు దిగి వచ్చి మా కొరకు ప్రాణములు పెట్టి చనిపోయి తిరిగి లేచిన దేవుడు నాయన, సజీవుడు నాయన. మిమ్మల్ని గుర్తించు స్థితి అందరికి దయచేసి సహాయం చేయడం త్వరగా రానైన యేసయ్య నామమున పరమ తండ్రి, మరణాతండి. మరణాత పురుషులకు, స్త్రీలకు, బిడ్డలందరికీ మరణాతండి. చక్రవాక్యమని మీ అందరికీ మరణాత. విజయ్ కుమారయ్య గారికి మరణాత. అదే సమయంలో వారికి